నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ. ఇటీవల ఒక క్లయింట్ కాల్ చేసి అంటాడు, సార్ అసైన్ ల్యాండ్స్లో కూడా పాస్బుక్ అవసరమా అంటాడు. అసైన్ ల్యాండ్ అయినా సరే, పట్టా భూమి అయినా సరే, పాస్బుక్ అనేది ఒక డాక్యుమెంట్. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఎక్కడైనా ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా కొనాలన్నా మన ఆధార్ కార్డు జేబులో ఎందుకు పెట్టుకుంటాం? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఐడి లాగా. అది బ్యాంక్కి వెళ్తావు, లోన్ కావాలి, మార్ట్గేజ్ పెట్టి లోన్ తీసుకుంటావు, ఏం అడుగుతారు వాళ్ళు? పాస్బుక్ అడుగుతారు. పాస్బుక్ కంపల్సరీ. పాస్బుక్ తీసుకోవడం చాలా అవసరం, మ్యాండేటరీ. అసైన్ ల్యాండ్ అయినా సరే, ఏదైనా సరే పాస్బుక్ ఇస్తారు. డిజిటల్ పాస్బుక్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా. డిజిటల్ పాస్బుక్ ప్రకారంగా పాస్బుక్ యాక్టే ఉంది 1971. యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే, ఇప్పుడు కొంతమంది సార్ మేము ఎన్ఆర్ఐ సార్ మేము యూఎస్లో ఉన్నాం, మా పాస్బుక్లు పోయినాయి సార్, ఎలా అప్లై చేయాలని నేను చెప్పే వెరీ సింపుల్. దీంట్లో 2 రకాలు, ఆఫ్లైన్, ఆన్లైన్, 2 పద్ధతులు ఉన్నాయి. ఆఫ్లైన్లో ప్రాసెస్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏంటంటే ఒక లాగిన్ చేయాలి, వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్ ఉంటుంది, HTTPS హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటారు. స్లాష్ ఇలా కొట్టారండి, స్లాష్ కొట్టండి, 2 డాట్స్ పెట్టి స్లాష్ telanggana.registration.govin ఇది ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే మొత్తం మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఫామ్ అంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత దాంట్లో కంప్లీట్ బ్లా బ్లా, ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్ నేమ్ బ్లా, తర్వాత సర్వే నెంబర్ బ్లా, ఆ తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కొట్టేయండి. ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎకర్స్ ఎన్ని, ఇలా జ్యూరిడిక్షన్ ఇది, మండల్ ఇది, మొత్తం అంతా మీరు ఒక ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత స్ట్రైట్ అవే గో టు మీ సేవ ఆఫీస్. మీ సేవలోకి వెళ్ళి ఆ ఫామ్ ఇస్తే వాడికి మొత్తం కంప్యూటర్లో టైప్ చేస్తాడు. అర్థమైందా? ఆ తర్వాత మీరు దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే, ఎంఆర్ఓ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ప్రకారంగా వాళ్ళు దే విల్ ఇష్యూ, కలెక్టర్ దాకా వెళ్తుంది. అది కలెక్టర్ ఇష్యూ కొత్త పాస్బుక్ మీకు వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడంతా కూడా టెక్నిక్గా, అప్పుడంతా ఓల్డ్ పాస్బుక్ ఉండేది, ఇప్పుడంతా కూడా కొత్తగా ధరణి వచ్చిన తర్వాత తెలంగాణలో గ్రీన్ పాస్బుక్స్ ఇస్తున్నారు, డిజిటల్ పాస్బుక్స్. ఆ పాస్బుక్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీన్ని తేలిగా తీసేకండి. ఆ పాస్బుకే కదా సార్ ఏం, రేపు పొద్దున మీరు ల్యాండ్ కొంటారు, ల్యాండ్ కొన్న తర్వాత మీరు బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీరు మార్ట్గేజ్ పెడతారు, మార్ట్గేజ్ పైన ఫస్ట్ డాక్యుమెంట్ ఏం పెడతారు? రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెంబర్ 1, నెంబర్ 2 పీపీబీ పట్టేదార్ పాస్బుక్ డిజిటల్, అది కూడా నెంబర్ 2, నెంబర్ 3 లేటెస్ట్ ఈసీ ఎంక్రమెంట్ సర్టిఫికేట్ 3. ఈ 3 అయిపోయినాయా? 4వది వచ్చేసింది, ఎప్పుడైతే మీరు భూమి కొనిన తర్వాత ఆ ఎదురు అమ్మేవాడి వ్యక్తి మీకు మ్యూటేషన్ చేయాలి. మ్యూటేషన్ మీ పేరు మీద వచ్చి ఉండాలి. మ్యూటేషన్ ఎప్పుడైతే మీ పేరు మీద వచ్చిందో అప్పుడు కానీ మీరు బ్యాంక్కి వెళ్తే అది వాళ్ళు ఆటోమేటిక్గా మీకు లోన్ ఇచ్చే ఆస్కారం మీకు. అది కాకుండా ముందర ఇంకొక డాక్యుమెంట్ ఉంది, లింక్ డాక్యుమెంట్స్. 1954 టు టిల్ డేట్ వరకు లింక్ డాక్యుమెంట్ కనీసం 30 ఇయర్స్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పెట్టుకొని మీరు లోన్ తీసుకుంటే మీకు ఈజీగా లోన్ వస్తుంది. మీరు ఏ ఒక్క డాక్యుమెంట్ తీసుకోకపోయినా మీకు లోన్ రాదు. తర్వాత ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ కావాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఐడి ప్రూఫ్ ఇవన్నీ ఉంటేనే మీకు బ్యాంకులో లోన్ వచ్చే ఆస్కారం ఉంది. ఈజీ అనమాట. నమస్కారం.